హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదర్శిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇమ్మాన్యుయల్ ఇరగదీసే టాస్క్ హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్, అదే మనం టైటిల్ పెట్టింది. అలాగే రీతు రోత గేమ్ అసలు మామూలు రోత గేమ్ కాదు, అదేంటనేది కూడా పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. టాస్క్ ఇచ్చారు, సో అది ఏరోప్లేన్స్ని అలా హోల్డ్ చేయాలి, ఎయిర్తోనే అక్కడ పెట్టాలి. ఆ తర్వాత అది సుత్తి కొడితే మీకు వెనక నుంచి ఫైర్ వస్తుంది, మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి సో వాటర్లోంచి ఆ ఇటుక పైకి తేలితే దాన్ని తెచ్చి బ్యాలెన్స్ చేసి పెట్టాలి. ఇది సూపర్ టాస్క్. ఫాస్ట్గా ఆడాలి, ఫోకస్డ్గా ఆడాలి. సో ఇమ్మాన్యుయల్ గెలుస్తాడు అని నలుగురు వెళ్ళినప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కొంతమంది హౌస్మేట్స్ ఇద్దరు ముగ్గురు మేబీ సపోర్ట్ చేశారు, కానీ సో ఇమ్మాన్యుయల్ ఈ టాస్క్ గెలుస్తాడని నేను కూడా అనుకోలే. అంత బాగా ఆడాడు, చాలా బాగా ఆడాడు ఇమ్మాన్యుయల్. సో అది హోల్డ్ చేసింది కానీ, ముందు వెళ్ళింది కానీ, ఆ ఫైర్ వచ్చిన తర్వాత వెయిట్ చేసి ఆ ఫైర్ ఆగాక దాని మీద నడిచి ఎక్కడ కూడా కంగారు పడలా. సో మీకు తొత్తరపడాడు కళ్యాణ్ 2 సార్లు ఏరోప్లేన్ వెనక్కి వెళ్ళిపోయింది, తనూజ అయితే 2 పడిపోయినాయి. ఆ తర్వాత కళ్యాణ్ నియర్ బై ఉన్నాడు ఇమ్మాన్యుయల్కి, బర్నీ అయితే అసలు రేసులో లేడు, అది వేరే విషయం. సో ఇక్కడ ఇమ్మాన్యుయల్ని ఎందుకు పోగొడుతున్నామంటే తన టాస్క్ని రీడ్ చేసిన పద్ధతి, వెయిట్ చేసిన విధానం నాకు నచ్చింది మెయిన్. అంటే ఓపిక, కంగారు పడిపోకుండా మొన్న తనుజ ఆడింది చూసారా, టక్ 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 అని ఒక్కొక్కటి దాటాలని చాలా క్లియర్గా చెప్తే 2 దాటుకుంటూ వెళ్ళిపోయింది. మెయిన్ ఇది ఇమ్మాన్యుయల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. వై? బికాస్ అక్కడ సంచాలకుగా పక్కనే ఇమ్మాన్యుయల్ తనూజాని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, కళ్యాణ్ అటు సైడ్ ఉన్నాడు. కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ ఇద్దరే సంచాలకులు. అక్కడ చాలా క్లియర్గా తుత్తరపడిపోయింది, వెళ్ళిపోయింది, ముందు వెళ్ళిపోయి బెల్ కొట్టేయాలని ఆనందంతో వెళ్ళిపోయింది తప్ప ఇది ఫోకస్డ్గా ఆడలేదు అని ఎప్పుడైతే తను సంచాలకుగా ఉండి అది గ్రహించాడో. అంటే ఇప్పుడు కొన్ని చూసి నేర్చుకుంటూ ఉంటాం కొంతమంది. సో మనం కూడా ఏదైనా ఎవరైనా మిస్టేక్స్ చేస్తుంటే టక్మని మనం నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు అని తెలుస్తుంది. సో అదే ఇమ్మాన్యుయల్కి ఈరోజు గేమ్లో ప్లస్ అయింది. ఇది నేను బలంగా నమ్ముతా. ఎందుకంటే చాలా క్లియర్గా ఆ రోజు అబ్జర్వ్ చేశాడు, నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు. తనూజ బోర్ని ఏడ్చింది వాష్రూమ్లోకి వెళ్ళి. తర్వాత అట్లా కాదు, ఆడింది మిస్టేకే కదా, మిస్టేక్ ఈజ్ మిస్టేక్ అన్నాడు. ఇక్కడ టాస్క్ ఏదో అయితే వచ్చిందో తన బ్రెయిన్లో అది ఉంది. చాలా జాగ్రత్తగా ఏరోప్లేన్ని హోల్డ్ చేసి అక్కడ పెట్టాలి, పేపర్ రాకెట్. తర్వాత చాలా జాగ్రత్తగా సుత్తి కొట్టి ఫైర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఫైర్ వచ్చిన తర్వాత బ్యాలెన్స్గా నడుచుకుంటూ వెళ్ళాలి, అక్కడ కూడా స్లిప్ అవ్వకూడదు. సో వాటర్లో మునిగి జాగ్రత్తగా తీయాలి, తీసి అది నింటి తేలే వరకు అక్కడ ఎవరైతే సంచాలకు తీసుకోవచ్చు గో అనే వరకు ఉన్నాడు. అంటే అక్కడ రీతు ఉంది, అది వేరే విషయం. ఇటుకి వచ్చిన తర్వాత అది బ్యాలెన్స్ చేయడంలో కూడా టెన్షన్ వల్ల చూడండి, మధ్యలో పెట్టుకున్నాడు, అటు చివర పెట్టుకున్నాడు. 3, 2, 1 ఆగిన తర్వాత వెళ్ళి బెల్ కొట్టాడు. చాలామంది ఏంటంటే పెట్టేసాం వెళ్ళి బెల్ కొట్టేస్తే ఇది పడిపోయింది అనుకో, డిస్క్వాలిఫై అయిపోయాను. సో చాలా జాగ్రత్తగా ఆడాడు. అందుకని ఇమ్మాన్యుయల్ హ్యాట్స్ ఆఫ్. అందుకే ఎంతసేపు చెప్పా ఈ టాస్క్ గురించి, ఎందుకంటే మీలో చాలామంది రివ్యూస్ అనాలిసిస్ చూస్తూ ఉంటున్నాయి. సో మీరు కూడా ఏదైనా పని చేసేటప్పుడు కానీ ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ మనకి ఇది అనుకున్నప్పుడు మీ మైండ్, మీ బాడీ, మీ సోల్ 3 కూడా మీ కంట్రోల్లో ఉంచుకుంటే ఇలాగే చక్కగా సక్సెస్ అవుతారు. ప్రతి దాంట్లో ఏ విషయంలో అయినా ఇది ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మనం, తప్పే లేదు. నెక్స్ట్ రీతు రోత గేమ్. ఎట్లా అంటే వీళ్ళు మార్నింగ్ పూట కూర్చుని ఒక డిస్కషన్ పెట్టుకున్నారు, నీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరు అని. శ్రీజ, కళ్యాణ్, డిమోను, సంజన, తనూజ, రీతు అందరు కూర్చున్నారు. తనూజ అంది, రీతు అంది, తనూజ నా ప్రయారిటీ అంది. అంటే వాళ్ళిద్దరూ ఎంత జాంజిగిరీలు అయిపోయారు చూడండి. తనూజ కొద్దో గొప్ప బాగా ఆడుతుంది గేమ్ అంటే రీతుతో జట్టు కట్టి శాంతం పోయింది. నిజంగా నాకైతే ఫస్ట్లో తనూజ హ్యాట్స్ ఆఫ్ సూపర్ అని పెట్టాం మనం 2 వారాలు, థంబ్నెయిల్స్ కూడా ఉంటాయి ఇంకా చూడండి. తర్వాత ఎప్పుడైతే బర్నీ డిటాచ్మెంట్ వెళ్ళిపోయిందో, సో వేరే ఇమ్మాన్యుయల్కి కొద్దిగా కామెడీ చేస్తుంది కానీ అంతగా పట్టించుకోవట్లేదో, ఎప్పుడైతే రీతుకు బాగా క్లోజ్ అయిపోయిందో అక్కడి నుంచి సర్వ వినాష్. పవన్ డీమోన్ గేమ్ కూడా సర్వ వినాష్. ఈ ముగ్గురు దాంట్లో ఇప్పుడు కళ్యాణ్ వచ్చి చేరాడు, అనవసరంగా చేరాడు. వాడిని తీసేసినా కూడా ఆయన్ని
ఆయనకి సిగ్గు రాలేదు. ఈ పదం అంటాం తప్పే లేదు. ఎందుకంటే చాలా సీరియస్గా నిన్ను తీసేసానంటే ఎంత హర్ట్ అయిపోయాడు, ఎంత ఫీల్ అయిపోయాడు. ఒకళ్ళ కష్టం ఇంకొకళ్ళు తీసుకున్నారని ఫీల్ అయ్యావు కదా. మరి ఇప్పుడు ఏమైంది? కామెడీ అయిందా అది? తనూజ విషయంలో తనూజ వచ్చి రీతుతో మాట్లాడు, సారీ చెప్పంటే చెప్పేశాడు. ఇక నుంచి జాంజిగిరిలాగానే ఉంటున్నారు. సో ఇప్పుడు ట్రయాంగిల్ అవుతుంది అనుకున్నా, రెక్టాంగిల్ అవుతుంది అనుకున్నా అని చెప్పిందిగా ప్రియా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారు ఇప్పుడు. ఇక్కడ చూడండి మీరు, కళ్యాణ్ తనూజ వైపు తిరుగుతున్నాడు. తనూజ చెప్పింది ఏది చెప్తుంటే అది చేస్తున్నాడు. ఆ గేమ్లో వరకు తన ఫోకస్డ్గా ఎంత బాగా టాస్క్ ఆడినా కూడా ఇక్కడ డెసిషన్ మేకింగ్లో మాత్రం బిస్కెట్ అయిపోతాడు. ఎందుకంటే బెడ్ మీద పాయింట్స్ ఉన్నా లేకపోయినా నీకు ఏ పాయింట్ ఉందో ఆ పాయింట్తో ఫస్ట్ ఒకళ్ళని తీసేయాలి. నువ్వు మిగతా వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలా. అక్కడ ఎవరు కూడా కన్విన్సిబుల్గా ఆడలేదు, ఎవరు కూడా ఒకరినొకరు. సో ఆ తర్వాత తనూజ రీతునంది, రీతు వచ్చి తనూజనంది, వీళ్ళు జాంజిగిరిలు అయిపోయారు. తర్వాత పవన్ డిమోను రీతు ప్రయారిటీ. చూడండి అక్కడ కూడా ఆయన గేము రీతుని కాపాడటంలోనే ఉంది కానీ తను ప్రొటెక్ట్ చేసుకుని తన పాయింట్స్ చెప్పడంలో లేదు. పవన్ డిమోన్ది పోయింది, గేమ్ అంతా పోయింది. 2 వారాలు కెప్టెన్ అయితే ఎంత ఎలివేషన్ రావాలి? నథింగ్. నెక్స్ట్ ఇమ్ము అయితే సంజన మా మమ్మీ ప్రయారిటీ అన్నాడు. తర్వాత తనుజ 100%. ఎందుకంటే వీళ్ళిద్దరు కామెడీ టైమింగ్ చాలా బాగుంది. దానికి మాత్రం నేను వంక పెట్టను. మంచి ఎంటర్టైన్మెంట్, ఇద్దరు పోటాపోటీగా పంచులు వేసుకుంటారు, స్పోర్టివ్గా తీసుకుంటారు తనుజ కూడా. సో మనోడు కూడా చాలా స్పోర్టివ్గానే హర్ట్ అవ్వకుండా కామెంట్స్ చేస్తూ ఉంటాడు. అది ఎంటర్టైన్మెంట్ ప్రకారం బాగుంది, బ్రహ్మాండం. బట్ ప్రయారిటీస్ వచ్చేసరికి మాత్రం అది ఉండకూడదు. అది ఉంది అంటే ఇమ్మాన్యుయల్ గేమ్ కూడా దెబ్బ కొట్టేద్ది అనవసరంగా. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని వీళ్ళు ఆపడానికి టాస్క్లు ఆడుతున్నారు కదా, అది అసలు శుద్ధ దండగా. మీరు ఎంత ఆపినా వచ్చేవాళ్ళే వస్తారు, రాని వాళ్ళు రారు, అంతే సింపుల్. అయితే ఇక్కడ శ్రీజ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది, అది ఫస్ట్ నుంచి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో ఎవరు నామినేషన్స్లో ఉన్నారు, ఎవరు వెళ్ళిపోతారు అనేది మెయిన్ పాయింట్. ఇక్కడ ఈసారి మీకు ఇమ్మాన్యుయల్ అండ్ రాము రాథోడ్ తప్ప అందరూ ఉన్నారు కాబట్టి, సో మేబీ ఏమన్నా ట్విస్ట్ ఇస్తే ఒక ఫేక్ ఎలిమినేషన్ చేయొచ్చు, సీక్రెట్ రూమ్లో పెట్టి వైల్డ్ కార్డ్స్ని పంపచ్చు. ఆ తర్వాత సీక్రెట్ రూమ్ అతను రావాలంటే స్వాప్ అవ్వాలి, వైల్డ్ కార్డులో ఒకరిని పంపించేయండి ఇంటికి అనొచ్చు. సంథింగ్ ఏదైనా ట్విస్ట్ అనేది ఇస్తారని నేను అనుకుంటున్నా. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, సో వీళ్ళ నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గేమ్ని నాశనం చేసుకుంటున్నారు. వీళ్ళే రీతు, తనుజ, కళ్యాణ్, పవన్ డిమాండ్. వీళ్ళ నలుగురు ఎప్పుడైతే ఒక పాయింట్ చెప్పింది శ్రీజ, ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్తో భోంచేస్తూ బయట అవుట్ హౌస్లో కూర్చుని చెప్పింది ఒక పాయింట్. నీకు నాగార్జున గారు చెప్పింది అర్థమైందా? ఓస్ చెప్పింది అదే, కొంచెం ఆ బాండింగ్ అది కొంచెం అలా ఉంటేనే నువ్వు కరెక్ట్గా ఉంటావు అంటే, నేను తీసేసాను కదా తర్వాత అంటున్నాడు. అదేం లేదు, అది కొంచెం తగ్గించుకుంటే బెటర్, నీకు అర్థమైందో లేదో అని చెప్తున్నా అని. ఇక్కడ శ్రీజ ఎనలైజింగ్ బాగా చేస్తుంది గేమ్ని. బట్ మరి ఈ వారం ఉంటుందా వెళ్ళిపోద్దాం మనం పక్కన పెడదాం, కానీ శ్రీజ మాత్రం సూపర్. ఆల్రెడీ నేను వీడియో చేశాను శ్రీజ గురించి, ఆ టాస్క్ గురించి, బెడ్ నామినేషన్ టాస్క్ గురించి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నా ప్రీవియస్ వీడియో కూడా చూడండి. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.